ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం దేవాదుల మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇన్ఫ్రాలు, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందన్నారు హరీష్ రావు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా లేక కావాలనే చేస్తున్న కుట్రనా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటమాడదని హరీష్ రావు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం దేవాదుల మోటార్లను పదే పదే ఆఫ్ చేయడం, ఆన్ చేయడంపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారం కూడా ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లాంట్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేలికి ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారంటూ కూడా ఆ లేఖలో ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా లేక కావాలని చేసే కుట్రనా అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేశామని, పదే పదే ఆపితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా చెప్పారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయం. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11లలో మోటార్ల ఆపరేషన్ తీవ్ర అభ్యంతకరంగా ఉందని కూడా లేఖలో పేర్కొన్నారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని కూడా హరీష్ రావు హెచ్చరికలు జారీ చేశారు. యమున. థ్యాంక్ యూ చందు.